కదా. దేవా నా దేవుడవు నీవే అన్నాడు. నా దేవుడవు నీవు అయితే ఎలాంటి దేవుడు? ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము 10వ వచనములో ఆయన ఎలాంటి దేవుడో చెప్తా ఉన్నాడు. ఆయన నిజమైన దేవుడు, యెహోవాయే నిజమైన దేవుడు. చాలా దేవా నా దేవుడవు నీవే అన్నాడు ఒక వ్యక్తి అనంటే మనకంటే ముందు బ్రతికినటువంటి వ్యక్తి, మనకు మాదిరిగా ఉండిపోయినటువంటి వ్యక్తి దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. దేవా నా దేవుడవు నీవే, నా దేవుడవు నీవు గనుక ఉత్సహించు పెదవులతో నేను నిన్ను స్తుతించేదను అన్నాడు 4వ వచనంలో. అంటే దేవుడు నా దేవుడు కనుక నేనేం చేస్తాను అనంటే నీ కృప జీవము కంటే ఉత్తమం కాబట్టి నా పెదవులతో నేను నిన్ను స్తుతించేదను అన్నాడు. కనుక ప్రియులారా, ఇక్కడ మనం చూస్తా ఉన్నాం ఆయన ఎలాంటి దేవుడు అని మనం ఆలోచన చేస్తే ఆయన జీవము గల దేవుడు. ఆయనే అన్నాడు, ఆయనే జీవము గల దేవుడు అన్నాడు. అంటే జీవము లేని దేవుళ్ళు కూడా ఉన్నారు, కేవలం ఆయనే జీవము గల దేవుడు. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం, యోహాను మొదటి పత్రికలో 5వ అధ్యాయం చూడండి 20వ వచనం. మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో దేవుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకము అనుగ్రహించి ఉన్నాడు. సత్యవంతుని ఎందున్నాము అన్నాడు. ప్రియులు ఆలోచన చేయండి, ఆయన ఎలాంటి దేవుడు రాస్తూ ఉన్నాడు. ఆయనే నిజమైన దేవుడు. కనుక దేవా నా దేవుడవు నీవే అని అంటున్నటువంటి మనిషి, ఈ వ్యక్తి సామాన్యుడు కాదు. కానీ ఈ మనిషి ఎవరు అనంటే దేవుని సన్నిధిలో ఎంతగానో ప్రార్థించిన వ్యక్తి, దేవుని సన్నిధిలో ఎంతగానో పాడిన వ్యక్తి. యవన కాలంలోనే సితారా వాయిస్తూ ఉండగా దురాత్మలు విడిచిపోయేవి. సౌలుకు పట్టిన దురాత్మ దావీదు సితారా వాయిస్తూ ఉండగా వెళ్ళిపోతూ ఉండేదట. అంటే యవన కాలంలోనే దేవుని రక్షకునిగా అంగీకరించిన వాడు, దేవుని యొక్క గొప్పతనాన్ని ఔన్నత్యాన్ని ఎరిగిన వాడు. ఆ రోజుల్లో కూడా చాలా మంది దేవుళ్ళు ఉన్నారు, అయితే మన దేవుడు నిజమైన దేవుడు. అందుకంటున్నాడు, దేవా నా దేవుడవు నీవే. అయితే ఆయన ఎలాంటి దేవుడు అని అనుకున్నాం? నిజమైన. రెండవది ఇర్మియా గ్రంథంలోనే అదే వచనం 10వ అధ్యాయము 10వ వచనములో ఆయన ఇంకెలాంటి దేవుడు అంటే జీవము కలిగిన, ఆయనే జీవము కలిగిన దేవుడు. నేనే జీవం అన్నాడు, నేనే మార్గం అన్నాడు, నేనే సత్యం అన్నాడు. ఇప్పుడు ఆయనలో ఏముంది? యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చదువుతాం, ఆయనలో జీవం ఉండెను. అంటే ఒకటి ఆయన నిజమైన దేవుడు, అంటే నిజము కాని దేవుళ్ళు ఉన్నారు. రెండవది ఆయనే జీవము కలిగిన దేవుడు. ఆయన జీవము కలిగిన దేవుడు అనగా ఇంకా జీవము లేని దేవుళ్ళు చాలా మంది ఉన్నారని అర్థం. కనుక ఆయనే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు. ఆయనలో ఏముందన్నాడు చూడండి, యోహాను సువార్తలో 1వ అధ్యాయము 4వ వచనం చదువుతాం. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను అన్నాడు కదండి. ఆయన జీవం, ఆయనలో జీవముండెను. ఆలోచన చేస్తున్నారా? జీవము గల దేవుడు. ఆయన ఎలాంటి దేవుడు అండి అని అంటే జీవము గల దేవుడు. దానియేలు గ్రంథం
6వ అధ్యాయం, దానియేలు గ్రంథములో 6వ అధ్యాయంలో దర్యావేషు యొక్క సాక్ష్యాన్ని మనం చదువుతాం. 26వ వచనం అండి. దానియేలు గ్రంథం 6:26 ఏమన్నాడు? నా సముఖమున నియమించిన ఏమనగా నా రాజ్యంలోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవము గల దేవుడు. చాలండి. అంటే ఆలోచన చేయండి, ఆయన ఎలాంటి దేవుడో మనం చెప్పుకుంటున్నాం. ఆయన ఎలాంటి దేవుడు అనంటే నిజమైన దేవుడు. రెండవది ఆయన జీవము గల దేవుడు. మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే ఇర్మియా గ్రంథములోని 10వ అధ్యాయం 10వ వచనములో ఆయన సదాకాలము ఆయనే రాజు. అంటే సదాకాలము ఉండే దేవుడు. ఒకటి నిజమైన దేవుడు, రెండవది జీవము గల దేవుడు, మూడవదిగా ఆయన సదాకాలం ఉండే దేవుడు కదండి. ఎంతకాలం ఉంటాడట? సదాకాలం. కొంతమంది దేవుళ్ళు కొంతకాలమే కనపడతా ఉన్నారు, తరువాత వారు కనిపించట్లా. కానీ ఈ దేవుడు సదాకాలము దేవుడు. ఇందాక మనం చదువుకున్నాం దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 26వ వచనములో దర్యావేషు సాక్ష్యం. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగ యుగములు ఉండువాడు కదా. అంటే సదాకాలం ఉండేవాడు. ఎన్ని యుగాలు గడిచినా ఆయన మాత్రం నిన్న నేడు రేపు ఎన్నడూ ఏకరీతిగా ఉన్నవాడు. మరణించితిని గాని లేక మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములో సజీవుడనై ఉన్నాను అన్న శ్రీల రవి గారు చెప్పారు. ఎందుకు చెప్తా ఉన్నాను అని అంటే ఆ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో మాటలు మనకు కనబడతా ఉంటాయి. ఆయనే సాక్ష్యం ఇస్తా ఉన్నాడు, నేను మరణించి తిని లేక నేను మృతుడనై తిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. 3 విషయాలు మనం చెప్పుకున్నాం. ఆయన నిజమైన దేవుడు కనుక దేవా నా దేవుడవు నీవే. రెండవది ఆయన జీవము గల దేవుడు కనుక దేవా నా దేవుడవు నీవే. మూడవది ఆయన సదాకాలం ఉండేవాడు, తరతరములు యుగ యుగములు ఉండే దేవుడు కనుక నా దేవుడవు నీవే. నాలుగవదిగా ఆయన ఎలాంటి దేవుడో చెప్తా ఉన్నాడు చూడండి. ఆదికాండ గ్రంథములో ఆయన సృష్టికర్తగా కనపడతా ఉన్నాడు. సృష్టికర్త అయిన దేవుడు కదండి. ఆయన ఎలాంటి దేవుడు అండి అని ఆలోచన చేస్తే ఆదికాండ గ్రంథం 14వ అధ్యాయం 23వ వచనం చదువుదామండి. ఆదికాండ గ్రంథంలో 14వ అధ్యాయము 23వ వచనం మనం చదివినట్లయితే ప్రియులారా, అబ్రహాము మాట్లాడుతూ ఉన్నాడు సొదొమ రాజుతో. ఆకాశమునకును భూమికిని ఎవరండి ఆయన? ఆయన ఆకాశమునకును భూమికిని సృష్టికర్త. ఆ దేవుడు ఎలాంటి దేవుడు అండి అనంటే ఆయన ఆకాశమునకును భూమికిని సృష్టికర్త. సృష్టికర్త అయిన దేవుడు. సొదొమ రాజుతో అబ్రహాము మాట్లాడుతున్నట్టు మాట. ఆయన ఎవరండి అనంటే ఆకాశమునకును భూమికిని సృష్టికర్త అయిన దేవుడు అన్నాడు. 14వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్న మాట 19వ వచనం చూడండి. అక్కడ కూడా మెల్కీసెదెకుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆకాశమునకును భూమికిని కదండి మనం చదువుతా ఉన్నాం.
మెల్కీసెదెకు మాట్లాడినా, అబ్రహాము మాట్లాడినా, దేవుడైన యెహోవా మాట్లాడినా, ఈ పరిశుద్ధ గ్రంథములో ఉన్న భక్తులందరూ మాట్లాడినా, ఆయన ఆకాశమునకును భూమికిని సృష్టికర్త. ఆనాడు ఆ స్త్రీ చెప్పింది, ఏ స్త్రీ? రహాబు అనే వేశ్య. మీ దేవుడు పైన ఆకాశమునకును కింద భూమికి నీ దేవుడే, ఆయన ఎదుట ఎవడును నిలువలేడన్న. కనుక ఆయన సృష్టికర్త అయిన దేవుడు. మనందరికీ తెలుసు, ఆదికాండ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనములో, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, కలుగుగాక. ఆయన ఏమన్నాడు? కలుగుగాక అంటే కలిగాయి కదండి. ఒక ఆయన మాట్లాడుతూ ఆయన ఏమన్నాడు అంటే, మనం రమ్మంటే బస్సు కూడా రాదు, కలుగుగాకంటే అన్ని కలిగిపోతాయా అన్నాడు. మానవుడు రమ్మంటే ఏది రాదు, కానీ ఆయన దేవుడు. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉండునా అని మనం బైబిల్ ఎన్నోసార్లు చదువుతాం. ఆయన సృష్టికర్త అయిన దేవుడు. సృష్టికర్త, ఆకాశమునకును భూమికిని సృష్టికర్త. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు. యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనములో, సమస్తము ఆయన మూలముగా కలిగెను. 4వ వచనములో, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు. ఈ సృష్టి అంతా కూడా ఎవరి ఆధీనంలో ఉన్నది అని అంటే, దేవాది దేవుడైన యెహోవా ఆధీనంలో ఉంది. అందుకే దేవా నా దేవుడవు నీవే. ఎందుకండి అనంటే, నువ్వు సృష్టికర్తమైన దేవుడవు. ఎందుకండి అనంటే, నువ్వు నిజమైన దేవుడవు. ఎందుకండి అనంటే, నువ్వు సదాకాలం ఉండే దేవుడవు. ఎందుకండి అనంటే, నువ్వు జీవము కలిగిన దేవుడవు. కనుక దేవా నా దేవుడవు నీవే అని మాట్లాడుతూ ఉన్నాడు. కనుక మనం ఆలోచన చేస్తే, ఆయన నిజమైన దేవుడు, ఆయన సృష్టికర్త అయిన దేవుడు. ఎన్ని చెప్పుకున్నాం? 4 విషయాలు చెప్పుకున్నాం. ఆయన నిజమైన దేవుడు, ఆయన జీవము గల దేవుడు, ఆయన సదాకాలం ఉండే దేవుడు, ఆయన సృష్టికర్త అయిన దేవుడు. సృష్టికర్త అయిన దేవుడు ఎలాంటి దేవుడు? యెషయా గ్రంథంలో 45వ అధ్యాయం, యెషయా గ్రంథం 45వ అధ్యాయము 11వ వచనం అండి. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడగు ఏ కర్త? సృష్టికర్త అయిన యెహోవా కదండి. అక్కడ అన్నాడు చూడండి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడగు సృష్టికర్త అయిన యెహోవా. ఆ దేవుడు ఎలాంటి దేవుడు చెప్తా ఉన్నాడు? పరిశుద్ధుడైన దేవుడు. 4 విషయాలు చెప్పుకున్నామండి. 1, ఆయన జీవము గల దేవుడు. 2వది, ఆయన నిజమైన దేవుడు. 3వది, ఆయన యుగ యుగములు ఉండే దేవుడు. 4వది, ఆయన సృష్టికర్త అయిన దేవుడు. ఎలాంటి సృష్టికర్త అండి అని అంటే, పరిశుద్ధ కదండి. చదువు కదా మనం. ఏమన్నాడు? ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడగు యెహోవా సృష్టికర్త అండి. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడగు సృష్టికర్త అయిన యెహోవా. సత్యాన్వేషణ చేస్తే దేవుడనే వారిలో లోపము ఉండకూడదు. కామ క్రోధ లోభ మోహ మదమచ్చర్యలు లేనివాడు. కనుక అందుకే ఎందుకు ఈ మాట చదివించాను? యెషయా గ్రంథం 45వ అధ్యాయం 11వ వచనం అని అంటే, ఆయన ఇశ్రాయేలు పరిశుద్ధ సృష్టికర్త అయిన దేవుడైన యెహోవా.
కాబట్టి ప్రియులారా, ఆలోచన చేయండి. 4 విషయాలు. ఆయన నిజమైన దేవుడు, ఆయన జీవము గల దేవుడు, ఆయన యుగ యుగములు ఉండే దేవుడు, ఆయన సృష్టికర్త అయిన దేవుడు. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. 5వదిగా మనం చదివినట్లయితే ప్రియులారా, మరొక మాట మనకు కనపడతా ఉంది. ఆయన ఎలాంటి దేవుడు అండి అని ఆలోచన చేస్తే ఆదికాండ గ్రంథం 17వ అధ్యాయం, ఆదికాండ గ్రంథం 17వ అధ్యాయము 1వ వచనం అండి. ఏమన్నాడు? అబ్రహాము 99 ఏండ్ల వాడు అయినప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను. కదండి, చాలండి. ఆయన ఎలాంటి దేవుడో చెప్తా ఉన్నాడు. నేను సర్వశక్తి గల దేవుడను. ఆయన సర్వశక్తి కలిగిన వాడు. ఎలాంటి శక్తి అనంటే సర్వం మీద శక్తి కలిగిన వాడు. 5వది, దేవా నా దేవుడవు నీవే అని అంటున్నటువంటి వాడు సామాన్యుడు కాదు. అతడు వృద్ధుల కంటే విశేషమైన జ్ఞానము కలిగిన వాడు. అతడు ఆ బోధకుల కంటే విశేషమైన జ్ఞానము కలిగిన వాడు అంటాడు. చదవండి ఒకసారి 119వ కీర్తనలో 90 వచనమా చూడండి ఒకసారి. 119వ కీర్తన ఆయన అంటాడు, వృద్ధుల కంటే విశేష జ్ఞానము నాకు కలదంటాడు. దొరికిందా? 119వ కీర్తన 93వ వచనం అనుకుంటా. 99 చూడండి. నా బోధకులందరికంటే నాకు విశేషమైన జ్ఞానము కలదన్నాడు. కొంచెం పైకి వెళ్తే నా శత్రువులకు మించిన జ్ఞానము కలదు అంటున్నాడు. 100వ వచనం వస్తే వృద్ధుల కంటే విశేషమైన జ్ఞానము కలదు. ఆయన వృద్ధుల కంటే విశేషమైన జ్ఞానము కలిగిన వాడు. ఆయన శత్రువుల కంటే విశేషమైన జ్ఞానము కలిగిన వాడు. ఆయన బోధకులందరికంటే విశేషమైన జ్ఞానము కలిగిన వాడు. ఎవరంటే ఆయన? దావీదు. ఆ దావీదు అంటున్నాడు, దేవా నా దేవుడవు నీవే, నా దేవుడవు నీవే. ఆ దేవుడు ఎలాంటి వాడు చెప్పుకుంటా ఉన్నాం మనం. నిజమైన దేవుడని, జీవగల దేవుడని, సదాకాలం ఉన్న దేవుడని, పరిశుద్ధమైన సృష్టికర్త అయిన దేవుడని, ఇప్పుడు సర్వశక్తిమంతుడైన దేవుడని తన భక్తులకు ఆయా రీతిలో కనబడి, అబ్రహమా అసలు నువ్వేమనుకుంటున్నావు? నేను ఎలాంటి దేవుడో తెలుసా? నేను సర్వశక్తి గల దేవుడను కదా, నేను సర్వశక్తి గల దేవుడను. నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అంటే ఉంటాడు. సర్వశక్తి గల దేవుడు, సముద్రం మీద అధికారము కలిగిన దేవుడు. సముద్రం మీద నడిచాడు. సముద్రాన్ని గద్దించగా సముద్రము పొంగు అరిగిందంట, తుఫాను అరిగిందంట. ఆయన మరణం మీద అధికారము కలిగిన వాడు. ఆలోచన చేస్తున్నారా? లాజరు బయటికి రా అంటే బయటకు వచ్చాడు. ఆయన రోగాల మీద అధికారము కలిగిన వాడు. రోగమును విడిపించినట్లుగా మనం చదువుతూ ఉంటాం. దయ్యాల మీద అధికారం కలిగిన వాడు. దయ్యాలను విడుదల చేసిన వాడుగా మనం చూస్తూ ఉంటాం. ఆయన సర్వశక్తి గల, ఆయన ఎలాంటి దేవుడు అండి అని అంటే సర్వశక్తి గల దేవుడు. తదుపరి ఇంకెలాంటి దేవుడు చెప్తా ఉన్నాడు చూడండి. 6వదిగా చూడండి, ఆ యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనములో సర్వోన్నతుడైన దేవుడు అనగా నేను మహోన్నతమైన స్థలములలో ఉండువాడను అన్నాడు. ఆయన ఎలాంటి దేవుడు అండి అంటే మహోన్నతమైన స్థలములలో ఉండే దేవుడు.
మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను. నేను మహోన్నతుడైన స్థలములలో నివసించేవాడను అయినను వినయము గల వారి మధ్యను వినయము గల వారి ప్రాణమును ఉద్యమింపజేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీంపజేయుటకును వినయము గల వారి మధ్యను దీన మనస్సు గల వారి మధ్యను కదండి. ఆయన సర్వోన్నతుడు, ఉన్నతమైన స్థలములలో నివసించేవాడు. ఆ దేవుడు ఎలాంటి వాడంటే పైనున్నవాడు, పైనుండే వచ్చాడు, తిరిగి ఎక్కడికి వెళ్ళాడు? పైకే వెళ్ళాడు. ఆయన ఉన్నతమైన స్థలములలో ఉండేవాడు, సర్వోన్నతుడు. ఈ లోకములో సేన అనేవాడు అన్నాడు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. ఆయన సర్వోన్నతుని కుమారుడు, ఉన్నతమైన స్థలములలో నివసించే దేవుడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి, ఎలాంటి దేవుడు ఆయన మనం ఆలోచన చేస్తే ఆయన సర్వోన్నతుడైన దేవుడు. పాడతాం కదా, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము అంటే ఆయన ఎవరండి? సర్వోన్నతుడు. 7వదిగా ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము 27వ వచనం అండి. ఇర్మియా గ్రంథములో 32వ అధ్యాయము 27వ వచనములో ఒక మాట అంటున్నాడు, నేను యెహోవాను సర్వ శరీరులకు. కదండి, దేవుడు ఎలాంటి వాడండి అంటే సర్వ శరీరులకు దేవుడు. దేవా నా దేవుడవు నీవే అన్నాడు. దేవా నా దేవుడవు నీవే అని అన్నవాడు సామాన్యుడు కాదు, వృద్ధుల కంటే విశేషమైన జ్ఞానము కలిగిన వాడు, బోధకులందరికంటే విశేషమైన జ్ఞానము కలిగిన వాడు, శత్రువులందరికంటే విశేషమైన జ్ఞానము కలిగిన వాడు అంటున్న మాట, దేవా నా దేవుడవు నీవే. ఆ దేవుడు ఎలాంటి వాడో మనం చెప్పుకుంటున్నాం. ఆయన నిజమైన దేవుడు, ఆయన జీవము కలిగిన దేవుడు, ఆయన సదాకాలం ఉండే దేవుడు, ఆయన పరిశుద్ధ సృష్టికర్త అయిన దేవుడు, ఆయన సర్వోన్నతుడైన దేవుడు. అదే సమయంలో ఆయన సర్వ శరీరులకు దేవుడు. ఆయన మా దేవుడు కాదు, ఎడారి మతాల దేవుడు అంటారు, అంతేనా? కానీ బైబిల్ అంటుంది, బైబిల్ కదా, ఆయన అంటున్నాడు, నేను యెహోవాను సర్వ సృష్టికర్తను, అంటే సర్వ శరీరులకు దేవుడను మాట్లాడుతూ ఉన్నాడు. నేను యెహోవాను సర్వ శరీరులకు దేవుడను. ఇందులో ఏ భేదము లేదు. శరీరుడు అనంటే రంగు భేదము లేదు, జాతి భేదము లేదు, వర్ణ భేదము లేదు. ప్రతి ఒక్క మానవునికి దేవుడు ఎవరండి అనంటే సర్వోన్నతుడైన దేవుడైన యెహోవా. ఆయన అంటున్నాడు, నేను సర్వ శరీరులకు దేవుడు. అందుకే మనకు తెలిసిన వాక్యం 65వ కీర్తన 2వ వచనంలో ఆయన గురించి మాట్లాడుతూ అంటాడు, సర్వ శరీరులు అంటే ప్రార్థనలు ఆలకించేవాడా, సర్వ శరీరులు నీతకు వచ్చేదరు. సర్వ శరీరులు వస్తారు. ఇందులో ఏ భేదము? శరీరముతో ఉన్న ప్రతి ఒక్కడు కూడా వస్తాడు. ఇందులో అన్యుడని లేదు. ఒకప్పుడు మనం అందరం ఎవరమండి? అన్యులమే. దేవుడు అంటే ఎరుగక లోకములో చీకట్లో అంధకారములో మనకి ఇష్టం వచ్చినటువంటి విధంగా మనం జీవిస్తూ ఉండగా ఆయన ద్వారా, ఆయన స్వార్థ ద్వారా ఆయన నిజమైన దేవుడని తెలుసుకున్నాం, ఆయన జీవగల దేవుడని తెలుసుకున్నాం, ఆయన యుగ యుగములో ఉండే దేవుడని తెలుసుకున్నాం.
ఆయన సర్వ సృష్టికర్త అయిన దేవుడని తెలుసుకున్నాం. ఆయన సర్వోన్నతమైన స్థలములలో ఉండు దేవుడని తెలుసుకున్నాం. అదే సమయంలో ఆయన సర్వ శరీరులకు దేవుడును తెలుసుకున్నాం. అందుకే ఆయన సన్నిధిలో ఉన్నాం. రోమీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 29వ వచనం అండి. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 29వ వచనం. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా, అన్యజనులకు దేవుడు కాడా? అవును, ఆయన అన్యజనులకును కదా, ఆయన అన్యజనులకును దేవుడే. ఆయన యూదులకు మాత్రమే దేవుడా? కాదు కాదు కాదు, ఆయన అన్యజనులకును దేవుడే. ఆలోచన చేస్తున్నారా? మనం అన్యజనులమే. ఒకప్పుడు లోకంలో ఉన్నవాడు, ఒకప్పుడు దేవుడు అంటే తెలియని వాళ్ళం. కానీ ఇప్పుడు మనము తెలుసుకున్నాం అన్యజనులకును. మనమే కాదు, చాలా మంది అన్యజనులు తెలుసుకుంటానే ఉన్నారు ఇక్కడ. ఎందుకు అనంటే ఆయన అన్యజనులకు కూడా దేవుడు. అదే సమయంలో ఆయన ఇంకెలాంటి దేవుడు అండి అనంటే, చూడండి ఆయన ఎలాంటి దేవుడు చెప్తున్నాడు. ఆదికాండ గ్రంథంలో 16వ అధ్యాయం 11వ వచనం 14వ వచనం. అందుచేత ఆ నీటి బొగ్గకు బెయర్ లహాయి రోయి అను పేరు పెట్టబడిను. ఎందుచేత? చూచుచున్న దేవుడవు నీవే. హగరు 13వ వచనం అండి. 13వ వచనం చదివితే, అది అనగా హగరు చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టేను. హగరు యెహోవాకు ఒక పేరు పెడుతుంది. హగరు గర్భవతిగా ఉంది. హగరును తన యజమానురాలైన శారా ఇంటి నుండి పంపించేసింది. ఇప్పుడు హగరు అరణ్యంలో ఉంది, ఒంటరిగా ఉంది, గర్భవతిగా ఉంది. ఆలన పాలన చూచేవారు లేక సతమతలాడుతూ ఉంది. ఎందుకు అంటే దేవుడు హగరు గర్భము తెరవగా హగరు తన యజమానురాలైనటువంటి శారాను నీచమైనదిగా చూసిందంట. ఎలా చూసింది? నీచమైనదిగా చూసిందంట. అదేంటి దాసి ఏంటి, నన్ను నీచమైన దానిగా చూడటం ఏంటి? అబ్బాయి ఇక్కడ ఉంటాకి వీల్లేదు, దీన్ని వెంటనే తీసుకెళ్ళి ఎక్కడ పడతావు పడేయన్నదట. ఎవరిని? అబ్రహాము. ఇప్పుడు అబ్రహాం ఆవిడ తీసుకుని అరణ్యానికి పంపించాడు. ఇప్పుడు అరణ్యంలో అటు ఇటు తిరుగులాడుతూ ఉంది. ఈ లోపల దేవుని దూత వచ్చింది. హగరు, నీకేమొచ్చింది? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? అన్ని ఎరిగిన వాడు అంటున్నమాట. తన గోడు చెప్పుకుంది. ఆయన ఏమన్నాడంటే, నీ యజమానురాల దగ్గరికి వెళ్ళి నిన్ను నీవు తగ్గించుకొని ఆమె యొద్ద తిరిగి వెళ్ళమని చెప్పగా, ఇప్పుడు ఆవిడ అంటుంది కదా, బెయర్ లహాయి రోయి అనే పేరు పెట్టిందంట. చూడండి 7వ వచనం. యెహోవా దూత అరణ్యములో నీటి బొగ్గ యొద్ద అనగా సూరు మార్గములో బొగ్గ యొద్ద ఆమెను కనుగొని, సారాయి దాసివైన హగరు ఎక్కడ నుండి వచ్చింది, ఎక్కడికి వెళ్ళొచ్చున్నావని అడిగినందున, అది నా యజమానురాలైన శారాయి యొద్ద నుండి. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాల యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండమని కదా. నువ్వు దాసివమ్మా, ఆవిడ యజమానురాలమ్మా. నేను ఆమె గర్భం మూసాను, నీ గర్భం తెరిచాను. ఎందుకు? నువ్వు ఎలాంటి దానివో పరిశీలించడం కోసం అన్నట్టుగా. ఎందుకని ఉండమన్నది?
గర్భం తెరవబడగానే అణిగిలేదనమాట. అర్థమవుతుందండి, చదువుకోండి. ఈవిడ గర్భం తెరవగా నీకంటే నేను బెస్ట్ అనుకుందంట. కాబట్టి నువ్వు వెళ్ళి అక్కడికి ఏం చేసావు? ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు అణిగి ఆమె చేతి క్రింద అణిగి ఉండము, నీ గర్భంలో కూడా కుమారుడు పుడతాడు అని దూత చెప్పిన వెంటనే ఏమంటుంది? ఆ దేవుడు చూచుచున్న దేవుడని ఆ యొక్క 13వ వచనంలో పేరు పెట్టింది. బెయర్ లహాయి రోయి. 14వ వచనంలో అంటుంది ఆ బెయర్ లహాయి రోయి అని పేరు పెట్టినట్లుగా చూస్తా ఉన్నాం. ప్రియులారా, ఈ మాటలు ఎందుకు అంటే ఆయన చూచుచున్నది. యెహోవా ఈరే అన్నాడు ఆయన. ఎవరు? అబ్రహాం. నాయన దహన బలి అన్నావు, కట్లున్నాయి, నిప్పు ఉంది, దహన బలికి గొరిపిలేది అన్నాడట. ఎవరు? ఇస్సాకు. ఆయన ఏమన్నాడు? యెహోవా ఈరే, యెహోవా చూచుకొనును. దేవుడు చూచుకునే దేవుడు. 22వ అధ్యాయము 22వ అధ్యాయంలో ఆదికాండ గ్రంథం 22వ అధ్యాయము మనం చదివినట్లయితే అక్కడ మాటలు కనపడుతూ ఉంటాయి. ఏమన్నాడు ఆయన? జరిగిన తర్వాత హాయ్ దేవుడు అబ్రహామును పరిశోధించెను. హాయ్ అట్లనగా ఆయన అబ్రహామా హాయ్ చిత్తము ప్రభువా నేను. చాలండి. ఇప్పుడు నీకు ఒంటరిగా ఉన్నటువంటి కుమారుడు ఏం చేయాలి అని అంటే, నాకు మోరియా పర్వతం మీద బలి అర్పించాలయ్యా అన్నాడు. వెంటనే అబ్రహాము తడువు చేయకుండా తన కుమారుడు తీసుకొని, కుమారుడు అంటే కొద్దిగా నెలల కుమారుడు కాదులేండి, పెద్దోడే. అంటే కర్రలు, బలిపీఠానికి సంబంధించిన కర్రలు నెత్తి మీద పట్టుకుని కొండ ఎక్కగలిగే సామర్థ్యం కలిగిన కుమారుడు. చూడండి, అక్కడ రాయబడ్డాయి. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి 3వ వచనం కదండి. దేవుడు అతనికి చెప్పిన చోటికి వెళ్ళెను. అక్కడ మాటలు మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు 6వ వచనం, దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి, కదా అంటే ఇప్పుడు ఇస్సాకు వాస్తా ఉన్నాడు, చిన్నోడేం కాదు. తన కుమారుడని ఇస్సాకు మీద ఏం పెట్టాడట? దహన బలికి కావలసిన కట్టెలు. ఏమండి, ఒక గొర్రె పిల్ల కాల్చబడాలంటే ఎన్ని కర్రలు ఉండాలి? అంత బరువు మోస్తున్నాడు. కొండ ఎక్కాలి, ఇప్పుడు మోరియా పర్వతం ఎక్కాలి అంటే అంత బరువు మోస్తున్నాడు. అంటే చిన్నపిల్లడు ఏం కాదు. అయితే తండ్రికి విధేయుడైన కుమారుడు ఇస్సాకు. ఇప్పుడు ఇస్సాకు తీసుకొని పండక్కి వెళ్తా ఉంటే ఇప్పుడు ఆయనకి డౌట్ వచ్చింది ఇస్సాకుకి. తండ్రి 7వ వచనంలో అంటాడు, నా తండ్రి. అప్పుడు అతడు నిప్పును కట్టెలు ఉన్నవి గాని దహన బలికి గొర్రె పిల్ల ఏదని అడుగగా, అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొనునని చెప్పాను. గొర్రె పిల్లను దేవుడే చూసుకుంటాడు అని చెప్పాడట. అంటే ఆయన చూచుకునే దేవుడు. ఏమండి, కాబట్టి అక్కడ మనం చూస్తా ఉన్నాం, గొర్రె పిల్లకు దహన బలి అనే దాన్ని చూచుకునేవాడు ఎవరండి అని అంటే దేవుడే చూచుకుంటాడు అన్నాడు కదండి. దేవుడే చూచుకుంటాడు. కాబట్టి దేవుడే చూసుకున్నాడు కనుక ఆయన ఏమన్నాడు అని అంటే ఆలోచన చేసినట్లయితే అక్కడ వ్రాయబడ్డది చూడండి. కొంచెం కింద చదివినట్లయితే అక్కడ ఒక మాట మనకు కనపడుతుంది. ఏమనంటే యెహోవా ఈరే అంటే యెహోవా చూచుకొనును. ఫుట్నోట్లో ఉంది యెహోవా
13 చరణం వెళ్ళి. ఆ. అప్పుడు అబ్రహాము అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా ఏయ్. మొదలో కొమ్మలతో తగిలి ఉంచుకున్న ఏయ్. పొట్టేలు వెనుక తరపున కనబడెను. ఆ. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలను పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలి అర్పించెను. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు, అంటే యెహోవా చూచుకొనును అన్నాడు నోట్లో. చాలండి ప్రియులారా, మనం ఆలోచన చేస్తే ఆయన చూచుకునే దేవుడు. దేవా నా దేవుడవు నీవే అని భక్తుడు అన్నాడు అని అంటే, నా దేవుడవు నీవే అని అంటే ఆ దేవుడు ఎలాంటి వాడు మనం చెప్పుకునేది. ఆయన నిజమైన దేవుడు, ఆయన జీవము గల దేవుడు, ఆయన యుగ యుగములు ఉండే దేవుడు, ఆయన సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఆయన సర్వ శరీరులకు దేవుడు, ఆయన సర్వాధికారి అయిన దేవుడు, ఆయన చూచుచున్న దేవుడు. కనుక దేవా నా దేవుడవు నీవే, వేకువనే నేను నిన్ను వెతుకుతా ఉన్నాను. ఏం వెతుకుతున్నాడు అని అంటే నీ బలమును నీ ప్రభావమును చూడాలి. 63వ కీర్తనలో 7వ వచనం, 63వ కీర్తనలో ఏమండి, నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. ఈ మాటలు ఎందుకంటా ఉన్నాడు అని అంటే నా దేవుడవు నీవే, నా దేవుడవు నీవే గనుక నీ రెక్కల చాటున శరణుజొచ్చి నేనేం చేస్తాను అని అంటే ఉత్సాహధ్వని చేసేదను అని మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు ఉత్సాహధ్వని చేస్తాను అని అంటే అక్కడ రాయబడ్డది నా దేవుడవు నీవే, వేకువనే నేను నిన్ను వెదికెదను. దావీదు అన్నాడు వేకువనే నేను నిన్ను వెదికెదను. ఆయన వెతుకుతూ ఉన్నాడు. ఎలాంటి దేవుడో మనం చూస్తా ఉన్నాం. ఆయన వెతుకుతూ ఉన్నాడు. ఎందుకు వెతుకుతూ ఉన్నాడు అని అంటే ఆ దేవుడు ఎలాంటి వాడో మనం చెప్పుకున్నాం కనుక ఆయన వెతుకుతున్నాడు. ఎప్పుడు వెతుకుతున్నాడు అని అంటే వేకువనే వెతుకుతా ఉన్నాడు. 119వ కీర్తన 147వ వచనంలో తెల్లవారక మునిపే అంటున్నాడు. ఏమండి, ఎప్పుడు వెతుకుతున్నాడట? తెల్లవారక మునిపే. 148వ వచనంలో నా కన్నులు రాత్రి జామున కాక మునిపే అంటున్నాడు. ఆయన వెతుకుతూ ఉన్నాడు, వెతుకుతూ ఉన్నాడు. వెదకాలి, దేవుని వెదకాలి. విశ్వాసులముగా ఆయనను వెదికే వాళ్ళముగా ఉండాలి. రాత్రి జాముల యందే అన్నాడు 63వ కీర్తన 4వ వచనములో, రాత్రి జాముల యందే నేను నిన్ను ధ్యానించుచున్నాను. అంటే వెతుకుతూ ఉన్నాను. నిన్నేం చేస్తా ఉన్నాను అని అంటే ధ్యానిస్తూ ఉన్నాను. విశ్వాసులముగా మనము దేవునిని వెదికే వాళ్ళముగా ఉన్నాం. ఎవరు వెతకాలి? దేవుని వెతకాలి. ఎందుకు వెతకాలో చెప్పుకున్నాం. ఆయన నిజమైన దేవుడు కనుక ఆయనను వెతకాలి. రకరకాలుగా లోకంలో ఏదో వెతుకుతూ ఉంటాము కానీ ఆయనను మనం వెతికే వాళ్ళంగా ఉండాలి. ఆయన అంటున్నాడు దేవా నా దేవుడవు నీవే, వేకువనే నేను నిన్ను వెతికేదను అంటున్నాడు. విశ్వాసముగా వేకువనే వెతికే వాళ్ళముగా మనం ఉండాలి. వెతకకపోతే నష్టపోతాం. సమయము గడచిపోయిన యేషావు శ్రద్ధతో వెతకెను సమయముకై మారు మనసుకు అవకాశం దొరకక ఏడ్చెను ప్రియ స్నేహితుడా కదా. కనుక శ్రద్ధతో వెతికాడట. వెతికే సమయంలో ఏషావు దేవుని వెతకలేదు కానీ సమయం గడిచిపోయింది. సమయం గడిచిపోయిన తర్వాత ఏషావు వెతుకుతున్నాడు. సమయం ఉండగానే వెతకాలి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనం అండి. యెషయా గ్రంథంలో 55వ అధ్యాయం 6వ వచనంలో
ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం అంటాడు యెహోవా. యెహోవా దొరుకు కాలమందు ఆయనను వెదుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వెతకాలి. చాలండి, ఆయనను వెతకాలి. ఆయన ఎలాంటి దేవుడో చెప్పుకున్నాం కాబట్టి, దేవానా దేవుడవు నీవే, వేకువనే నేను నిన్ను వెదికేదను అన్నాడు. వెతకకపోతే విడవబడతాం. ఏశావు విడవబడ్డాడు, తగిన సమయంలో వెతకలేదు. అయితే బైబిల్ అంటుంది ఇది అనుకూల సమయం. ఆయన సమీపముగా ఉండగానే మీరు ఆయనను వెతకండి. వెదికే వాళ్ళంగా ఉండాలి. వెదికేవారు కలలేమో అని అంట. కీర్తన గ్రంథంలో 14వ కీర్తన 2వ వచనంలో వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని దేవుడు యెహోవా ఆకాశము నుండి నరులను కన్నులారా పరిశీలిస్తున్నాడంట. అంటే వివేకవంతులు వెతుకుతారనమాట. దావీదు వెతుకుతున్నాడు. దావీదు ఎలాంటి వాడు? వృద్ధుల కంటే కదా, అంటే వివేకవంతుడు, వృద్ధుల కంటే విశేషమైన జ్ఞానము కలిగిన వాడు. దేవుడు అదే అడుగుతున్నాడు, వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి నరులను చూచి పరిశీలించి, ఆయన ఆకాశం నుండి చూస్తున్నాడు, నరులను పరిశీలిస్తున్నాడు. ఎవరైనా నన్ను వెతుకుతారేమో, ఎవరైనా నన్ను వెతుకుతారేమో అని ఆయన పరిశీలిస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి, మనము ఆయనను వెదికే వాళ్ళం కాబట్టి. దావీదు దేవుని వెతుకుతూ ఉండగా దావీదుకి ఏం కలిగింది అని అంటే సహాయము కలిగింది. 63వ కీర్తన 7వ వచనములో ఏముంది అని అంటే, నీవు నాకు సహాయకుడవై ఉంటివి. వెదికాడు గనుక దేవానా దేవుడవు నీవే, అబ్బో నీ కృప జీవము కంటే ఉత్తమమైనది, నా పెదవులు నిన్ను స్తుతిస్తా ఉన్నాయి. ఈ విషయాలన్నీ చెప్పి వెతుకుతూ దేవుని సన్నిధిలో ఉంటూ ఉండగా దావీదుకి ఏం కలిగిందంటే అంటే సహాయము కలిగింది అన్నాడు. రెండవది 63వ కీర్తన 8వ వచనములో నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనుచున్నది అన్నాడు. మూడవదిగా మనం చదివినట్లయితే మరొక మాట అక్కడ రాయబడ్డది. ఏమండి, అక్కడ చూస్తా ఉన్నాం 11వ వచనం, రాజు దేవుని బట్టి సంతోషించుచూ ఉన్నాడు. ఇప్పుడు ఆయనను వెతుకుటం బట్టి సహాయం కలిగింది, ఆదరణ కలిగింది, ఇప్పుడు సంతోషము కలిగింది. ఈ కీర్తన ద్వారా మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే, ఈ 63వ కీర్తన అంటే, దేవా నా దేవుడవు నీవే. ఎలాంటి దేవుడో చెప్పుకున్నాం. నిజమైన దేవుడు, జీవగల దేవుడు, యుగ యుగము నుండే దేవుడు, సర్వశక్తి గల దేవుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు, సర్వ శరీరులకు దేవుడు, చూచుచున్న దేవుడు. ఈ దేవుణ్ణి దేవునిగా కలిగిన వాడు దావీదు కనుక దేవునిగా కలిగి వెతుకుతూ ఉన్నాడు. ఆయన సన్నిధి, ఆయన ప్రభావము, ఆయన ఘనత, ఆయన బలము వెతుకుతూ ఉండగా దావీదుకు సహాయము కలిగింది. దావీదును దేవుడు ఆదుకున్నాడు, అనగా ఆదరణ కలిగింది. ఇప్పుడు రాజు అనగా దావీదు రాజు ఏం చేస్తూ ఉన్నాడు? సంతోషిస్తూ ఉన్నాడు. కనుక విశ్వాసులుగా ఆయన మనకు దేవుడుగా ఉంటాడు. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అన్నాడు. కనుక ఆయన మనకు దేవుడుగా ఉండాలి, ఆ దేవుణ్ణి మనం వెదికే వాళ్ళంగా ఉండాలి. అప్పుడు మనకు సహాయం ఉంది, ఆదరణ ఉంది, సంతోషము కూడా ఉంది. ఆ సంగతులు మనము మనసులో పెట్టుకొని బ్రతికినంత కాలం కూడా ఆయనకు విధేయులుగా ఉండి, ఆయన ఇచ్చే సహాయాన్ని పొందుకుంటూ, ఆయన చూపే ఆదరణ పొందుకుంటూ సంతోషముగా జీవించాలని కోరుచు ఈ మాటలు ముగిస్తా ఉన్నాడు. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు. మీరు ఇచ్చిన వాక్య సందేశాన్ని బట్టి నేను స్తుతిస్తా ఉన్నాను.
63వ కీర్తన ద్వారా నీవెలాంటి దేవుడవో మాకు ప్రభా నీవు వివరించి చెప్పావు. ఆ గొప్ప దేవుడమైన నిన్ను మేము విరికినట్లయితే మాకు సహాయం ఉంది, మాకు ఆదరణ ఉంది, మాకు సంతోషం ఉందని సెలవిచ్చావు. నిన్ను వెదికే వాళ్ళమా, నిన్ను దేవుడిగా కలిగి ఉండేవాళ్ళమా నీ కృప మా అందరికీ దయచేయండి. తద్వారా మాకు సంతోషము, మాకు ఆదరణ, మాకు సహాయాన్ని మీరు అనుగ్రహించండి. యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థన చేయించున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.